నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ని, విధాత హాస్పిటల్ విజయవాడ, డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ, జనరల్ సర్జరీ మరియు లాప్రోస్కోపీ విభాగానికి సంబంధించి నేను డిపార్ట్మెంట్స్ని రన్ చేస్తుంటాను. ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోబోయేది రెగ్యులర్గా మన ప్రాక్టీస్లో చూసే 24 గంటల కడుపు నొప్పి, అంటే అపెండిసైటిస్ అంటాం. సో సర్జరీ చేయకపోతే మనకి ట్రీట్మెంట్, అంటే సర్జరీ అనుకున్నాం కదా మెయిన్ ట్రీట్మెంట్, చేయకపోతే ఏమవుతుంది? సో మనకి ఇక్కడ ఏంటంటే ఇది ఇన్ఫెక్షన్ సంబంధించిన కండిషన్. సో సర్జరీ చేయకపోతే ఇన్ఫెక్షన్ పెరిగి అపెండిక్స్ కుళ్ళిపోవచ్చు. అది రెండవ స్టేజ్. కుళ్ళిపోయి పగిలిపోవచ్చు. ఇది చాలా ప్రమాదకరమైన కండిషన్. పగిలిపోయినప్పుడు ఏమవుతుంది? అపెండిక్స్ లోపల ఉండే ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ అంతా పొట్టలోకి వ్యాపిస్తుంది. అంటే దాన్నే పెరిటోనైటిస్ అంటారు. పెరిటోనైటిస్ అనేది చాలా ప్రమాదకరమైన కండిషన్. మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంది. ఒక్కొక్కసారి మొత్తం స్ప్రెడ్ కాకుండా అక్కడే లోకల్ గా స్ప్రెడ్ అయ్యి చీముగడ్డ ఫామ్ అయ్యే అవకాశం ఉంది, అంటే యాప్సిస్ అంటాం. సో దీనివల్ల కూడా టెంపరేచర్స్, హై గ్రేడ్ టెంపరేచర్స్, పెయిన్ ఎక్కువ కావడం, ఒక్కోసారి బీపీ డౌన్ అయిపోవడం, ఇన్ఫెక్షన్ బాడీలో స్ప్రెడ్ అయ్యి సెప్టిసీమియాలోకి వెళ్ళి ప్రమాదం జరిగి ఒక్కోసారి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఒక్కోసారి ఏమి ప్రాబ్లం లేకుండా స్లోగా చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ దానికి అతుక్కొని ఒక మాస్ లాగా, అపెండిక్యులర్ మాస్ ఫామ్ అయ్యి, మనం చాలా మంది ఏంటంటే ఇది డయాగ్నోస్ సరిగా చేయక, లేకపోతే ట్రీట్మెంట్ ఏదో యాంటీబయాటిక్స్ ఇచ్చేసి అలా ట్రీట్ చేస్తూ ఉంటారు. అటువంటి కండిషన్ లో రిజాల్వింగ్ అపెండిసైటిస్ అంటాం దాన్ని. సో మన అదృష్టం ఉంటే అదంతా అతుక్కొని ఒకదానికొకటి ఇన్ఫెక్షన్ స్లోగా తగ్గి జబ్బు తగ్గొచ్చు, కానీ మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఈ అపెండిసైటిస్ లో రికరెంట్ అపెండిసైటిస్ అనేది మనం రెగ్యులర్ ప్రాక్టీస్ లో చూస్తూ ఉంటాం. సో ఇవి దీనివల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్, అపెండిక్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా, సర్జరీ చేయకపోయినా. అందువల్ల ఖచ్చితంగా అపెండిసైటిస్ అనే దాన్ని 100% మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. సర్జరీ అనేది మెయిన్ ట్రీట్మెంట్. ఇంకా దీంట్లో పెద్దగా డిస్కషన్స్ లేవు, పెద్ద ఆర్గ్యుమెంట్స్ లేవు ప్రపంచంలో ఎక్కడైనా సరే. సర్జరీ తర్వాత అపెండిక్స్ తీసేస్తే ఏం ప్రాబ్లం రావచ్చు అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ అపెండిక్స్ వల్ల అసలు ప్రత్యేకమైన ఉపయోగాలు లేవు. దానివల్ల ప్రత్యేకమైన కాంప్లికేషన్స్ కానీ వచ్చే అవకాశం లేదు. సర్జరీ వల్ల అఫ్ కోర్స్ అది డిపెండింగ్ ఆన్ ది సర్జన్. సర్జరీ వల్ల ఎప్పుడైనా ఏ కాంప్లికేషన్స్ అయినా రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, బ్లీడింగ్ రావచ్చు, రేర్ గా హెర్నియాలు రావచ్చు. ఇవి మామూలుగా రెగ్యులర్ లాప్రోస్కోపీ సర్జరీలో కానీ ఏ సర్జరీలో అయినా వచ్చే కాంప్లికేషన్స్ రావచ్చు. అంతేగాని ప్రత్యేకంగా అపెండిక్స్ తీసేసిన దానివల్ల బాడీలో ఏ విధమైన నష్టం లేదు, భవిష్యత్తుకి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చే అవకాశము లేదు.